తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. రోజులలో మనం ఎక్కడికైనా వెళ్లాలంటే ఎన్నో దారులు కనిపిస్తాయి. కానీ పరలోకపు తండ్రి దగ్గరకు వెళ్ళడానికి మాత్రం ఒకే ఒక మార్గము ఉంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకం ఒకరోజు ముగిసిపోతుంది, మన శరీరం మట్టిలో కలిసిపోతుంది. కానీ ఒక ప్రశ్న మాత్రం నిత్యము నిలుస్తుంది: నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? అప్పుడు డబ్బు సహాయం చేయదు, మనుషులు రక్షించలేరు, మన నీతి నిలబడలేదు. యేసు మాత్రమే రక్షకుడు. కొంతమంది యేసును ఒక గురువుగా చూస్తారు, కొంతమంది ప్రవక్తగా చూస్తారు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు తనను తాను నేనే మార్గమును అని ప్రకటించారు. అంటే పాపములో పడిపోయిన మనిషి దేవుని దగ్గరకు చేరడానికి వేరే వంతెన లేదు. మంచి పనుల వల్ల కాదు, మత ఆచారాల వల్ల అది కుదరదు, మన నీతిని బట్టి అసలే కుదరదు. శిలువపై రక్తము కార్చిన యేసే పరలోకానికి ద్వారము, మార్గమై ఉన్నాడు. నేనే సత్యము అన్నప్పుడు ఈ లోకం అబద్ధాలతో నిండిపోయిన యేసు మాట మాత్రం ఎన్నటికీ మారదు. మనుషులు మోసం చేయవచ్చు, సంబంధాలు తెగిపోవచ్చు, కానీ యేసు చెప్పిన ప్రతి మాట నిత్య సత్యమై నిలుచును. నేనే జీవము అన్నప్పుడు ఆయన లేకుండా మనిషి బ్రతికిన ఆత్మీయంగా చనిపోయినవాడే. డబ్బు జీవం ఇవ్వదు, పేరు ప్రతిష్టలు జీవం ఇవ్వదు. యేసు మాత్రమే చనిపోయిన హృదయాన్ని, ఆత్మను, మరలను తిరిగి బ్రతికించగలడు. ఈరోజు యేసు నీకు చెబుతున్నాడు: నీవు దారి తప్పిపోయావా? నా దగ్గరకు రా. నీవు విరిగిపోయావా? నా దగ్గరకు రా. నీవు పడిపోయావా? నా దగ్గరకు రా. నీవు పాపభారముతో కృంగిపోయావా? నా దగ్గరకు రా. ఎందుకంటే శిలువ దగ్గరకు వచ్చిన ప్రతి పాపికి క్షమాపణ దొరుకును. యేసును దేవుడుగా అంగీకరించిన ప్రతి జీవితానికి నిత్య జీవం ఉంది. కాబట్టి ఈ రోజే నిర్ణయం తీసుకో. మార్గమైన యేసును అనుసరించి, సత్యమైన యేసును నమ్మి, జీవమైన యేసుని హృదయంలో స్వీకరించు. ఎందుకంటే పరలోకానికి వెళ్లే మార్గం ఒకటే, అది ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.